రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ యూత్ స్పోక్స్ పర్సన్ కొట్టం అనిల్ కుమార్ మండిపడ్డారు. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లతో గెలిచి పాడి కౌశిక్ రెడ్డి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. మొన్న పాడి కౌశిక్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడుతూ ఆయన హైదరాబాద్ లో ఒక కార్పొరేటర్ కూడా గెలవలేడు అని అంటున్నావు. అనిల్ కుమార్ యాదవ్ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు. మొన్న 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మషీరాబాద్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ సిట్టింగ్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే. కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టి 2 రోజులు ప్రచారం చేసినా కూడా లక్ష్మణ్ కంటే 16,000 ఓట్లు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎక్కువ వచ్చినాయి. తిరిగి 2023లో మళ్ళీ మషీరాబాద్ నుండి పోటీ చేద్దాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఆయన సీటు సాక్రిఫై చేసిండు. నీలాగా ఒక పక్కన పిల్లాన్ని ఒక పక్క బిడ్డను కూర్చోబెట్టుకొని నా గుండె బరువెక్కింది, నా గుండె నొస్తుంది, నా గుండె కొట్టుకుంటలేదు, నా గుండె వలిగిపోయింది, వెంటిలేటర్ పైన ఉన్నా నాకు ఆక్సిజన్ పెట్టిరు, నాకు ఓట్లేయమని ఆయన అడుక్కోలేడు. ఇదే పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నీ అడ్రస్ ఏడుండే పాడి కౌశిక్ రెడ్డి? అనిల్ కుమార్ యాదవ్ సహకారం లేకుంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేయగలుగుతుంటివా? ఆయన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నీ హుజూరాబాద్ నియోజకవర్గంలో నీ ఎంబడి తిరిగే యువకులకి ఎంతో మందికి బతింలాడి ఆయన తోటి పదవులు ఇప్పించుకున్న సంగతి మర్చిపోయినావు. మొన్న